యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ దిల్ రుబా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో పర్వాలేదనిపించే విధంగా ఓపెన్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మరీ రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన కా మూవీతో పోల్చితే పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. టికెట్ బుకింగ్స్ పరంగా అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల ముందుగానే స్టార్ట్ అయినా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. దాంతో మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే వినరు, భాగ్యము, విష్ణు కథ, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి సినిమాల తర్వాత రేంజ్ బుకింగ్స్ ను అయితే సొంతం చేసుకునే విధంగా పరుగును కొనసాగిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా కనుక గ్రోత్ ను సాధించినట్లయితే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 60 నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కనుక బాగుంటే 70 నుండి 80 లక్షల వరకు షేర్ను సినిమా సాధించవచ్చు. మరీ ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను ఈవినింగ్ అండ్ నైట్ షోలలో చూపిస్తే మట్టుకు 1 కోటి రేంజ్ దాకా షేర్ను సినిమా అందుకోవచ్చు. కానీ దానికి అవకాశం ప్రస్తుతానికి కొంచెం కష్టంగా కనిపిస్తూ ఉంది. సినిమా మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఎలాంటి గ్రోత్ ను చూపెడుతుంది అన్న దానిపై ఈ మార్కును అందుకునే అవకాశం ఎంతవరకు ఉంది అన్నది చెప్పగలం. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర అన్ సీజన్ లో రిలీజ్ అయినప్పటికీ హోలీ అడ్వాంటేజ్ ఉన్నా కానీ మరీ ఫుల్ పొటెన్షియల్ అయితే సినిమా వాడుకోవడం లేదు. ఇక బాక్సాఫీస్ దగ్గర డే పూర్తయ్యే సమయానికి సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.